నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు వేరువేరుగా చూడవు, ఒకేలాగా చూస్తాయి అన్నమాట. ఈ సినిమా చెప్తున్నప్పుడు బాలయ్యబాబు గారు చాలాసార్లు మీతో అన్నారు, నేను మీతో కథ చెప్పినప్పుడు చెప్పాను, ఇది ఒక రకంగా చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ లాగా కూడా ఉంటుంది. గుడివాడకి ఒకవైపున వెంకటరాఘవపురంలో ఈయన పుడితే, గుడివాడకి ఇంకో వైపున నిమ్మకూరులో ఈయన పుట్టారన్నమాట. ఒకేసారి పద్మశ్రీలు అమ్ముకుతున్నారు. వీళ్ళిద్దరు బాండింగ్ సినిమాలో ఎవరు చూసినా ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నారు. మీ జర్నీ ఏంటి? ముందుగా థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. థ్యాంక్ యూ మామయ్య ఫర్ థింకింగ్ ఆఫ్. అంటే వాట్ హ్యాపెండ్ మ్యామ్, నో రిప్లేస్మెంట్స్. ఎన్టీఆర్ అంటే ఆయనే, తారకం గారంటే మీరే. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, యు ఆర్ నాట్ ఈవెన్ డేర్ టు థింక్ ఆఫ్ దట్ థాట్. అయ్యో విద్యాబాలన్ లేకపోతే, యా, అండ్ హరికృష్ణ గారంటే ఆయనే, అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారంటే ఆయనే. ఎగ్జాక్ట్లీ, నో దట్స్ నో రిప్లేస్మెంట్స్. హెచ్ఎం రెడ్డి గారంటే కైకాల గారే, అలాంటి అన్నమాట. కేవీ రెడ్డి గారంటే నేనే. ఈ మొత్తం ప్రాసెస్ బేసికల్లీ మీరు నాకు థ్యాంక్స్ చెప్పే ముందు వి రియల్లీ థరోలీ వీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫస్ట్ సార్. నౌ యువర్ జర్నీ కంటిన్యూస్. వెల్, మై జర్నీ చిన్నప్పటి నుంచి నేను తాతగారితోనే పెరిగాను కాబట్టి తాతగారు రామారావు గారి మధ్య ఎన్నో కథలు నాకు తెలుసు. ఆయన చాలా చెప్పారు. కానీ నాకు ఏం ఆశ్చర్యంగా అనిపించిందంటే నాకే చాలా విషయాలు తెలియదు. ఇన్ని విషయాలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పినా కూడా సినిమా చూస్తున్నప్పుడు నాకు కథ విన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పద్మశ్రీ ఒకేసారి వాళ్ళిద్దరికి ఒకేసారి లభించింది, ఒకేసారి ఇచ్చారనే అలాంటి విషయాలు చాలా నాకు కొత్తగా తెలిసినాయి. అంటే నాకే కొత్తగా అనిపిస్తే, నాకే ఇంత ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఆయన ఊళ్ళో పెరిగిన మెంబర్గా, మనవడగా నాకే ఇంత ఎక్సైటింగ్ అనిపిస్తే ఇంకా రెగ్యులర్ ఆడియన్స్కి హౌ విల్ దే ఫీల్ అబౌట్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్? అంటే దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఐ బిలీవ్ దట్ సొసైటీ ఈజ్ చేంజింగ్. అన్ఫార్చునేట్లీ బుక్స్ ఆర్ డైయింగ్. ఐ ఫీల్ ఇది ఒక టెక్స్ట్ బుక్గా మిగిలిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ 1000 years దిస్ విల్ బీ హౌ దే రిమెంబర్ ఎన్టీ రామారావు గారు అండ్ సో నో, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. దట్ ఒక చిన్న భయం కూడా వేసింది. అంటే ఇది ఒక బాధ్యతగా తీసుకుని చెయ్యాలి అనే దాంతో చిన్నప్పటి నుంచి చాలామంది నాకు పోలికలు ఉన్నాయి, ఆయనలాగానే మాట్లాడతాను అంతా చెప్పేవారు. నేను పెద్ద సీరియస్గా తీసుకునేవాడిని కాదు. సరే ఓకే, కానీ ఇప్పుడు అది చూపించడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు నా కృతజ్ఞతలు. అండ్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇది ఒక జనరల్గా ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అయిన సినిమాలో అంతా తెలుసు, ఇదంతా నేను ఐ కెన్ నెవర్ వాచ్ ఇట్ ఆబ్జెక్టివ్లీ. అంటే ఒక రెగ్యులర్ ఆడియన్స్ లాగా నేను చూడలేను సినిమా, కానీ ఈ సినిమా అలా చూడగలిగాను. అండ్ ఐ వాజ్ లైక్ దాట్. ఏంటి మహిమ, ఏంటి ఇది చరిత్ర అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరిద్దరు బ్యూటీస్, మీరు బ్యాడ్మింటన్ ఆడుకునే రోజుల నుంచి, అది నాకు తెలీదా? ఐ డోంట్ నో అబౌట్ దట్ ఇన్సిడెంట్. మద్రాస్ జిమ్ఖానా క్లబ్లో షటిల్ ఆడుకునేదాకా. అవును. సో వీళ్ళిద్దరు బాండింగ్ దొంగ చాటుగా. ఆయన రామారావు గారు సిగరెట్ తాగేవాళ్ళు కాదు, బేసికల్ చుట్ట తాగేవాళ్ళు, రోజుకి ఒకటి మాత్రం. బేసికల్ సినిమా షూటింగ్ అప్పుడు ఆ సిగరెట్, ఆ బాండింగ్, ఇదంతా ఇట్ వాస్ వెరీ వెల్ డన్. మీ చిన్న న్యూయాన్సెస్ అవన్నీ కూడా